కేటీఆర్ పై ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎంతో సినీ ప్రముఖుల భేటీపై కేటీఆర్ వ్యాఖ్యలు బాధాకరమని దిల్ రాజు అన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్, కేటీఆర్ వ్యాఖ్యలపైన దిల్ రాజు ఏమన్నారు? ఈ నెల 26న సీఎంతో సినీ పరిశ్రమ పెద్దలు జరిపినటువంటి సమావేశం మీద మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేయడాన్ని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు తప్పుపట్టారు. ఈ విషయంలో ఈ సమావేశానికి సంబంధించి అనవసర వివాదాల్లోకి తెలుగు చలనచిత్ర పరిశ్రమ లాగొద్దని, పరిశ్రమకు లేనిపోని రాజకీయాలు ఆపాదించొద్దని చెప్పి దిల్ రాజు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా రాజకీయ ప్రతి దాడులకు పరిశ్రమను వాడుకోవద్దని కూడా ఘాటుగా దిల్ రాజు స్పందించడం జరిగింది. లక్షలాది మంది ఈ జీవనోపాధి కల్పిస్తున్నటువంటి చిత్ర పరిశ్రమకు ప్రభుత్వాల సహకారం అవసరం ఉందంటూనే దీనికి సంబంధించి ఈ నెల 26న జరిగినటువంటి సమావేశం అనేది ఒకరిద్దరితో చాటుమాటుగా జరిగినటువంటి వ్యవహారం కాదని, చిత్ర పరిశ్రమ బాగోగులపై స్నేహపూర్వకంగా జరిగిన సమావేశంగా దిల్ రాజు పేర్కొనడం జరిగింది. ఎలాంటి దావరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశం పట్ల చిత్ర పరిశ్రమ ప్రముఖులంతా కూడా సంతృప్తిగా ఉన్నారని, రాష్ట్ర అభివృద్ధిలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని ప్రభుత్వం గుర్తించినందువల్లే ఇటు రాష్ట్ర అభివృద్ధికి గానీ సామాజిక సంక్షేమం కోసం బాధ్యతగా తగిన సహకారాన్ని అందించాలని సీఎం కోరినట్లుగా దిల్ రాజు వెల్లడించడం జరిగింది. అందులో భాగంగానే హైదరాబాద్ ను ఒక గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా తీర్చిదిద్దాలనేది సీఎం సంకల్పం అని, సీఎం సంకల్పానికి పరిశ్రమ ప్రతినిధులుగా తామంతా స్వాగతించినట్లుగా దిల్ రాజు పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ సమావేశానికి సంబంధించి ఒక సెటిల్మెంట్ సినీ పరిశ్రమను ఒక విషయాన్ని డైవర్ట్ చేసేందుకే సినీ పరిశ్రమను సీఎం వాడుకున్నారు, సెటిల్మెంట్ చేసుకున్నారంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి ఎఫ్డీసీ చైర్మన్ గా దిల్ రాజు స్పందిస్తూ కేటీఆర్ సంబంధించినటువంటి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పరిశ్రమను లేనిపోని రాజకీయాలు ఆపాదించొద్దంటూ చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. దీంతో ప్రస్తుతం దిల్ రాజు వ్యాఖ్యలు కావచ్చు, నిన్న కేటీఆర్ చిట్చాట్ లో మాట్లాడినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో పరిశ్రమలో మరొక చర్చనీయాంశంగా మారింది. ధన్యవాదాలు సతీష్.